పబ్లిక్ లో తర్వాత కొంత దగ్గర నా ప్రశ్న ఏంటంటే పార్టీలోనే పార్టీని చెడగొట్టడానికనే భావంలో ఎవరు దోషం పడతారో అదే రైటు. ఎవరైనా మాట్లాడితే అది తప్పు, పార్టీలో ఉండాలా మాట్లాడొచ్చా, ఇలా మాట్లాడొచ్చా అన్నటువంటి భావాలు ఉండడం అన్నది అది కరెక్ట్ కాదు. అది పార్టీలో అధికారం ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఈ నెగిటివ్ అనేది తీసుకెళ్ళడం పబ్లిక్ లోకి ఇది కరెక్ట్ కాదనేది ఆ ఉద్దేశం. కాస్త చెడుగా ఆలోచిస్తే చెడు కనపడుతుంది, మంచిగా ఆలోచిస్తే మంచిగా కనపడుతుంది. మాట్లాడడం తప్పేంటి? ఎవరు మాట్లాడకపోతే బాధ్యత అప్పచెప్పారు. ఇప్పుడు పార్టీకి ఇప్పుడు బాధ్యత అప్పచెప్పారండి. ధర్మాన్ని 4 పాదాల్లో నిలబెట్టమని, అందరికీ న్యాయం చేయమని, అందరికీ సంక్షేమం చేయమని, అన్ని డెవలప్ చేయమని, ఎక్కడే అవసరాలను గుర్తించమని, వాటన్నిటిని కూడా రెక్టిఫై చేయమని అది చేశారు. అవకాశం ఇచ్చారు. పంచాయతీ ప్రెసిడెంట్లు ఎందుకున్నారో వాళ్ళకే తెలియదు. పంచాయతీ ప్రెసిడెంట్లు ఎందుకున్నారంటే నాయకత్వంగా ఊళ్ళో ఏదైనా తగులు ఆడితే కూకొని తగ్గు చెప్పడానికి కోసం, లేదా ఎవరైనా వస్తే టీ ఇచ్చి కూర్చోబెట్టడం కోసం, దండం పెట్టడం కోసం ఇదే పని చేసేవారు. మన కృష్ణ స్థాయిలో మనం చూస్తే మొక్కుబడి శనివారం వస్తారు అధికారులు, అందరూ షీపులు పెట్టుకుంటారు, ఫోటో తీసుకుంటారు, అయిపోయింది. స్వచ్ఛాంధ్ర వాళ్ళు చెప్పేస్తాను వీళ్ళు చేసేస్తుంటారు. అది కాదు. మరి ఎలా గ్రామ స్థాయిలో వీళ్ళకి వీళ్ళు డెసిషన్ తీసుకొని శుభ్రంగా ఉంచాలి, వీధిని శుభ్రంగా ఉంచాలి, కాలంలో అందరికీ మంచినీళ్ళు ఇవ్వాలా, అందులో ఇట్లా వెళ్ళాలా, గ్రామంలో ఇంకా డెవలప్మెంట్ ఏం కావాలన్న ఆలోచన ఇక్కడ ఉన్న వాళ్ళకి తయారైతే రావాలి. అలా చెయ్యి, తప్పులేదు. ఆ పరిస్థితి తీసిరా. మీరు నువ్వు తొట్టమంటావా, ఏడు తొట్టమో ఫోటో తీసుకుని పెట్టావు, పని చేస్తారో వాడు పని చేయరు. వాళ్ళు కూడా పొద్దున్నే వస్తారు, గడి కనపడతారు, వాళ్ళు ఎక్కడ టీ దగ్గర ఆగిపోతారు. ఏంటి ఇదంతా సిస్టమేటిక్ గా ఉండాలంటే మీరు కష్టపడతాను అసలు అవుతుంది అంటారు సార్. మీరు అన్నది ఏంటంటే కింద ఏదైనా ఉదాహరణకి ఎగ్జాంపుల్ తీసుకుందాం అంటే పైన ఉన్నవాడిది ఏదైనా డబ్బు ఉన్నవాడిది ఇదని, లేకపోతే అధికారం ఉన్నవాడిది ఇదన్న సిచ్యువేషన్ లో ఇలాంటి కాలంలో ఉన్నప్పుడు చిన్నోడు కిందోడు చెప్పిన మాట అది వాళ్ళ దృష్టికి వెళ్ళినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి స్థాయిలో ఉన్నవాడు ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకొని అమలు చేయడానికి వాడు సిద్ధంగా ఉండి ఆడి కార్యక్రమం రూపొందించుకొని వ్యవహారం చేస్తే అది ఒక రకంగా ఉంటుందండి. కలెక్టర్ ఉద్యోగం నాడు సీక్రెట్ చూసేస్తే పని అయిపోతుంది. ఎంత పని పాడవేళ అవేళ ఎంత పని పాడండి. ఆయా మేజర్ అందరూ వెళ్ళడమే, ఆ మండల పేషెంట్ అందరూ వెళ్ళడమే, ఆ తహసీల్దార్లు అందరూ వెళ్ళడమే, ఆ స్టాఫ్లు అందరూ వెళ్ళడమే, అందరూ వెళ్ళి ఫోటో తీసుకోవడం అయిపోయింది. అంతే. ఇక ఆయన ఇచ్చి చేసినటువంటి పని ఏంటంటే అందరి పనులు చెడదింగుతుంది వచ్చి. దానివల్ల లాభం లేదు, 100కి 100 లేదు. ఎంత నష్టమో అలా ఇస్తేనే వాళ్ళు రావడమే 10 కార్లు 20 కార్లు తీసుకొస్తారు. గవర్నమెంట్ కార్లు 40-50 మంది ఉద్యోగస్తులు వస్తారు వెనకాల. ఇక్కడ 1000 మంది ఏమో ఉద్యోగస్తులు ఉంటారు. ఇది అందరి పని పడేవాళ్ళు, అందరి పని పడేవాళ్ళు. ఇన్ని సంవత్సరాలు సీనియారిటీ ఉన్న మరి అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు అలా చెయ్యలేదంటారా, లేకపోతే అధిష్టానం ప్రాబ్లం అంటారా? పార్టీ సిస్టమే మనం ఇప్పుడు ఏంటిదంటే పరిపాలన సిస్టమ్, పార్టీ సిస్టమ్ వేరువేరుగా పోతున్నాయి. వాళ్ళు అనుకున్నదే కరెక్టే కానీ అది కింద లెవెల్లో జరగలేదంటారు. వాళ్ళు అనుకోవడం కరెక్ట్ కాదు. అడిగాడు, ఏది మీటింగ్లో అడిగాడు, మంచి మాట అడిగాడు. ఆడికి ఏం చేస్తున్నాడు? ఆడు మన కోసం వచ్చాడా, మనం ఆడి కోసంగానే ఉన్నామా అని సూట్ గా ప్రశ్నించాడు. ఈ తెలుగుదేశం పార్టీలో ఆఫ్లాట్ ఉండదు. సో మీ ఉద్దేశ ప్రకారంగా ఎమ్మెల్యే బాధ్యతలు అంటే అసలు ఏది చేస్తే మనకి ప్రజలకి గాని గ్రామానికి గాని బాధ్యత ప్రకారంగా చేయాలంటే సార్ అంటే మనకు మన ఛానల్ చూసి ఒక వేవర్ ఒక క్వశ్చన్ వేసాడు. ఏంటంటే ఎవరి స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ స్థాయిలో అడిగితే అది గౌరవప్రదంగా ఉంటుంది. అసలు మీరే స్థిరంగా లేనప్పుడు ఎదుట జెడ్పీటీసీ దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నాం. జెడ్పీటీసీ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఆయా పరిస్థితులు, ఆయా వ్యవహారాలు, అది చేసింది మా కోళ్ళు, దాని బాధలు దానికి ఉన్నాయి, వ్యవహారం ఉన్నాయి, ఏదో జరిగింది, వ్యవహారం జరిగింది, దాన్ని బేస్ చేసుకుని అది కొత్త కాదనేది అది అనర్హత కాదు. అది ఉన్న ఆలోచన, ఉన్న సమస్యను గుర్తించడానికి చెప్పడానికి అది అనర్హత కాదు. అది
అది అనర్హతే. దేనికి? మన కుటుంబంలో మనిషిగా చేసింది కాబట్టి ఆ కుటుంబంలో తర్వాత ఏదైనా పోర్ట్ఫోలియో ఇవ్వడం కొద్దిగా వెనక ముందు పడతారు. దాని గురించి అది ఏమైనా ఉండాలి. మనం మాట్లాడడానికి, మన యథార్థాలు మాట్లాడుకోవడానికి, వ్యవహారం చేయడానికి మనం ఎక్కడ నోరు మూసి కూర్చుంటామండి. అదే ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడిస్తా. ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబు గురించి మాట్లాడుకోలేదా? లోకేష్ గారు మాట్లాడుకోలేదా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకోలేదా? ఎమ్మెల్యే దేవుడా, రావడా, భీముడా ఏంటి? మన ఏంటంటే ఎవరో ఏదన్నారని మనం ఏదో భయపడిపోవడం ఉండదు, లేకపోతే మరిపోవడం ఉండదు. ఏడు మోసిపోతాం అన్నది కాదు, అది చేయాలా. వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఈరోజు తెదేపా సీనియర్ నేత గండి సింహాద్రితో ఇప్పటికే మనం పొలిటికల్ డిబేట్ మీద ఒక 4 ఎపిసోడ్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 5వ ఎపిసోడు. పర్టికులర్గా ఇప్పటి వరకు గ్రామ రాజకీయం గురించి, పంచాయతీ, మండలం ఇలాగా స్టెప్ బై స్టెప్ చర్చనీయాంశం జరిగింది. ఈరోజు ఏంటంటే నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ మీద ఈరోజు చర్చ చేయడానికి ఆయన మన ముందున్నారు. సో సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. సార్, అసలు అసెంబ్లీకి వెళ్ళడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యేకి కొన్ని మండలాలు 5-6 మండలాలు సంబంధించి ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి పర్టికులర్గా ఒక ఎమ్మెల్యే నిర్ణయించడం జరిగింది. దాంట్లో మనకి ఎమ్మెల్యే అసలు చేయాల్సిన విధులేంటి, ఎమ్మెల్యేకి ఉండవలసిన అర్హత ఏంటి, ఎమ్మెల్యే వల్ల ఏది బలోపేతం చేయడానికి, పార్టీ బలోపేతం చేయడానిక, లేకపోతే ప్రజలకి మంచి చేయడానిక ఏంటి అనేది, దానిపై మీ ఎమ్మెల్యేకి ఉన్న విధి విధానాల గురించి చెప్పండి సార్. ఎమ్మెల్యే తాలూకా విధి విధానాలు చెప్పడం నుంచి మనం అంత సీనియర్ కాదు. వాళ్ళ గురించి ఏదో ఒకరి గురించి మనం మాట్లాడుకోవడం అన్నది కూడా కరెక్ట్ కాదు. అది కానీ మనం ఏంటంటే ఒక సిస్టమ్ తీసుకున్నాం. పార్టీ ఒకసారి వస్తుంది, మళ్ళీ ఓడిపోతుంది. కారణం ఏంటి? దాని గురించి ఒకసారి లోతుగా చర్చ జరగాల. ఇది పెద్దల దృష్టిలోకి వెళ్ళాలా, పార్టీ దృష్టిలోకి వెళ్ళాలి. ఇది ఏమో మన ఆలోచనలు పట్టుకెళ్తే ఇందులో కొన్నైనా వాళ్ళు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది కదా అని మనకున్నటువంటి నాలెడ్జ్ పెట్టి వ్యవహారం చేసి ఏం చేసామంటే మొట్టమొదటి నుంచి 1, 2, 3, 4 అన్నటువంటి పద్ధతుల్లో 4 డిబేట్లాగా చేసాం. ఫస్ట్ డిబేట్లో ఏం చేసామంటే ఎందుకు పార్టీ ఓడిపోతుంది, ఎందుకు మళ్ళా గెలుస్తుంది, గెలిచి మళ్ళీ ఎందుకు ఓడిపోతుంది, ఒకసారి గెలిచి మళ్ళీ ఓడిపోవడం కారణం పెట్టి తప్పు చేయకుండా సంక్షేమం చేస్తుంది, డెవలప్ చేస్తున్నది, ఎవరు కూడా ఏ రకమైన స్కాముల్లో ఇరుక్కోలేదు, ఎవరో ఏ రకమైనటువంటి తప్పుడు పదాలు కానీ పనులు కానీ మరిపొడి కానీ చేయవలసిన పరిస్థితి లేదు పార్టీలో. ఎందుకు ఓడిపోతుంది అన్నటువంటి పరిస్థితుల్లో ఒక చర్చా కార్యక్రమం మనం స్టార్ట్ చేసుకున్నాం. అవును సార్. దీంట్లో మొట్టమొదటి మనం ఏం చేసామంటే మరి ఏం చేస్తే బాగుంటుంది అన్నదానికోసం ఒక క్వశ్చన్ వచ్చింది. బాగుంది, ఓడిపోతుంది, మరి స్టాండర్డ్గా 10 కాలాల పాటు పార్టీ నిలదొక్కోవాలంటే మరి మీ ఆలోచన ఏంటన్నటువంటి పరిస్థితుల్లో మీ క్వశ్చన్ వచ్చింది. దానికి మేము ఏం చేసామంటే బాగున్నటువంటి ఆలోచనలో గ్రామ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోనే ఓటర్స్ ఉన్నారు. ఓటర్స్ అందరికీ కూడా న్యాయం జరగాల, ఎవరికి ఏ రకమైన సమస్య కోసం ఇబ్బంది పడకూడదు. 99 మందికి చేసి ఒకరినొకే జరిగింది. దాని వల్ల ఎఫెక్ట్ ఏంటంటే మిగతా వాళ్ళందరి మీద పడుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి, అలా చేయగలగాలి. మరి ఎలాగైతే చేయగలం మనం? అది రాజకీయంగా అది మీకు అవుతుంది. అది వైఎస్ఆర్ వాళ్ళు ఉంటారో, వేరే వేరే పార్టీ వాళ్ళు ఉంటారో, వాళ్ళందరికీ మీరు పనులు చేసుకుని ఉంటారా అని చెప్పేసి మీకు క్వశ్చన్ వచ్చింది. దానికి సమాధానంగా మనం ఏమనుకున్నామంటే వాడు వాటరే, వీడు వాటరే, అందరూ వాటరే, అందరికీ హక్కు ఉంది గవర్నమెంట్ తాలూకా ప్రతిఫలాలు తినడానికి కానీ, గవర్నమెంట్ తాలూకా ప్రతిఫలాలు ఏది పనులు చేసుకోవడానికి కానీ,
వాళ్ళు స్వతహాగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు నిలదొక్కించుకోవడానికి కానీ అందరికీ హక్కు ఉంది. పార్టీతో పని లేకుండా. పార్టీతో సమస్య కాదు అక్కడ. ఒకసారి వైఎస్ఆర్ వచ్చిందా వాళ్ళు చేశారు, టీడీపీ వాళ్ళు వచ్చి వీళ్ళు చేశారు. అలాగని చెప్పేసి వైఎస్ఆర్ వచ్చి టీడీపీ వాళ్ళు కదా లేకుండా చేసేలేదు కదా, టీడీపీ వచ్చి వైఎస్ఆర్కి ఏం చేయకుండా లేకుండా చేసేలేదు కదా. ఏదో సంథింగ్ కొంత ఏదో కొంతమందికి ఏదో గ్రామంలో ఒక 5గురికో 6గురికో 10 మందికో వాళ్ళు ఇబ్బంది పెట్టడం మరిపోవడం జరుగుతున్నాయి. ఒక్కో వ్యవహారంలో ఒక్కో సమస్యలో అనేక రకమైన సమస్యలు ఉంటాయి. అందులోనే వాళ్ళు కొంత సొంత లబ్ధి పొందడం కోసం, కొంత వ్యవహారం చేసుకోవడం కోసం ఏవో చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. అది అందరికీ అన్ని పనులు అవ్వాలా. ఆ పార్టీ అనే సమస్య లేదు అక్కడ. ఆ పనులు అవ్వడానికి కావాల్సినటువంటి పరిస్థితులు మనం సరిదిద్దుకోవాలి. దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే 2 కార్యక్రమాలు పెట్టాడు. ఒకటి సచివాలయాలు పెట్టాడు. మండలాన్ని తీసుకొచ్చి ఒకప్పుడు ఎన్టీ రామారావు సమితిని తీసుకెళ్లి మండలాలు తీశాడు. ఈయన మండలం నుంచి తీసుకొచ్చి సచివాలయాలు పెట్టాడు. సచివాలయాలతో పాటు ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టారు. వాలంటరీ వ్యవస్థ పెట్టారు. పెట్టిన తర్వాత ఏంటంటే 50 మందికో 40 మందికో ఒక వాలంటరీ పెట్టారు. అది మంచి పద్ధతి. అది ఎంచేదంటే గ్రామ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఓటర్ని కలిసి వాళ్ళ తాలూకా కష్టకాలు, వాళ్ళకి కావాల్సినటువంటి ఎవరికేం పెన్షన్ అవసరమా, ఎవరికి ఏమైనా భూ వివాదాలా, లేదా మరొకటి ఏంటన్నది కార్డా, లేదా ఏ రకరకాల సమస్యలు ఉంటాయి. సమస్యలన్నీ రెక్టిఫై చేసుకోవడానికి గ్రామంలో మన అందుబాటులో ఎవరో ఒకరు ప్రతినిధి అన్నది పెట్టారు. అక్కడ వాళ్ళు ఉంచాలా. పరిపాలన అన్నది కంపల్సరీ ఆ పద్ధతిలో జరగాల. కానీ వాళ్ళు ఏంటంటే మీరు క్వశ్చన్ చేసేదానికి మీరు ఏంటన్నారంటే మరి ఆ వాలంటరీ వ్యవస్థ ఆయన పెట్టింది కదా, అది మనం తీసుకోవడం కరెక్ట్ కాదు కదా అన్నట్టు పదం అన్నారు. వ్యవస్థ అన్నది మంచి వ్యవస్థ అన్నది ఎవరైనా పెడతారు. చెడులో చెడు ఏమైనా ఉంటే తీసేయండి. అందులో ఏమైనా చెడుగా ఉంటా చెడు చేయకుండా మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని తీసేయడానికి కుదరదు. వాలంటరీ వ్యవస్థ ఉండాలా. గ్రామంలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్కి కంపల్సరీ న్యాయం జరగాల. ఓటర్కే కాదు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా, అందరికీ కూడా న్యాయం జరగాల. అలాగ న్యాయం జరిగిన నాడే ఒక రకమైనటువంటి వ్యతిరేక భావం రాకుండా, పార్టీకి ఒక రకమైనటువంటి వ్యతిరేక భావంలో గ్రౌండ్ లెవెల్లో రాకుండా ఉంటుంది. కాబట్టి దాన్ని ఉంచాలా అని చెప్పేసి అనుకున్నాం మనం. కానీ అది ఒక మిస్టేక్ ఒకటి ఉంది సార్. అంటే ఎదుటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మా పార్టీ పెట్టింది మీరు చేశారు కానీ ఒక పాయింట్ వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటది కదా అనేది ఒక భావన సార్. మా పార్టీ పెట్టింది ఆ పార్టీ పెట్టింది కదా. ఎన్టీ రామారావు పెట్టాడు. ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం పెడితే వీళ్ళు తీసేశారా? తీయలేదు కదా. వాళ్ళేమో ఏది పెన్షన్ పథకం పెట్టాడు, తీసేశారా? తర్వాత ఏంటంటే గృహ నిర్మాణం పెట్టాడు, తీసేశారా? దాన్నే కంటిన్యూ చేయాలి సార్. ఇది మంచి కార్యక్రమాలు అన్నప్పుడు ఎవరు చేసినా మంచి కార్యక్రమం అన్నప్పుడు అందులో తప్పులు ఒప్పులు ఉంటే సరిదిద్దుకొని వ్యవహారం చేసుకోవాలని అవసరం ఉంది. ఆయన పెట్టాడు, వాళ్ళ కార్యకర్తలు పెట్టాడు, వీళ్ళు పెట్టారు. వీళ్ళు మంచి కార్యకర్తలు పెట్టి వీళ్ళు సరైన తర్ఫీదు ఇచ్చి వ్యవహారం చేసి కార్యక్రమం జరిపేవారండి. అంతేగాని అవకాశం ఉంది కదా. నిరుద్యోగ సమస్య అంతా కూడా రెక్టిఫై అవడానికి అవకాశాలు ఉన్నాయి. అని చేత ఏంటంటే ఎవరో పెట్టారు, వాళ్ళు ఏ తప్పులు చేశారంటే పెట్టింది మంచిదే, ఎవరో అక్కడక్కడ తప్పులు చేయొచ్చు. ఆ తప్పులు రాకుండా సరిదిద్దండి. దాని మీద ఏంటంటే ఒక గ్రామ పంచాయతీ ఉంది, ఒక మండల వ్యవస్థ ఉంది, ఒక నియోజకవర్గ వ్యవస్థ ఉంది, ఈ లోపల ఏంటంటే సచివాలయం ఉంది, తర్వాత ఏంటంటే మండల వ్యవస్థ ఉంది. ఇవన్నీ వాటి మీద ఫోకస్ చేయండి. ఎక్కడేం జరుగుతుందో ఎక్కడ పొరపాటు జరుగుతుందో పొరపాటు జరగకుండా చూడండి. అది శ్రీరామరక్ష రాజకీయానికి ఒక రకంగా అని గతంలో మనం అనుకున్నాం. ఇలాగా నెక్స్ట్ ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీని దానికి యాడ్ చేయండి. గ్రామంలో ఉన్నటువంటి సచివాలయానికి, పంచాయతీకి, వాలంటరీ వ్యవస్థ ముగ్గురిని కలపండి. అక్కడ కలిపి ఏం చేస్తున్నాను అన్నది దాని మీద ఒక అజమాయిషీ, దాని మీద ఒక పర్యవేక్షణ ఉండాలా అని చెప్పేసి అనుకున్నాం. ఒక కమిటీని వేసుకోమా. కమిటీ పంచాయతీ కమిటీ, సచివాలయం స్టాఫ్ కమిటీ, దీని కమిటీలో ఉన్నాయి. వాళ్ళు వీళ్ళు గ్రామ పంచాయతీ అంటే ఆల్రెడీ సర్పంచ్ మెంబర్స్ అందరూ ఉంటారు. అందులో ఎంపీటీసీ వాళ్ళు ఉంటారు. లేదంటే ఎంపీటీసీని
మండలంలో పెట్టుకోవాలండి, లేదా ఇందులోనే ఉంచాడు, తప్పులేదు, దానికి ఆక్షేపం లేదని గతంలో అనుకున్నాం. అది అయింది. పంచాయతీ ఎలా ఉండాలి ఏంటి అనే దానికోసం ఉదాహరణకి ఏంటంటే గ్రామంలో ఉన్నట్టు పుస్తకపూడి పంచాయతీని మనం తీసుకున్నాం. అందులో ఉన్నటువంటి కొంత మంచి కార్యక్రమాలు చేసాం, చెడు కార్యక్రమాలు చేసాం, ఇది చేసాం, ఇలాగైతే బాగుంటుంది, ఇలాగైతే ఇంతకాలాల పాటు నిలబడగలిగింది ఇది అని ఏదో ఉదాహరణ తెచ్చి చూపించుకున్నాం. అది అయింది. అది రెండోది అయ్యింది. మూడోది ఏంటంటే మండల లెవెల్కి వెళ్ళాం. మండల ప్రెసిడెంట్ తాలూకా విధులు ఏంటి, మండల ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు, ఏం చేయాలి, మండలంలో ఉన్న పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీ ఏం చేస్తున్నది, పార్టీ ఏం చేయాలి, ఇవన్నీ ఒకసారి చర్చించుకున్నాం. చర్చించుకున్న తర్వాత ఏంటంటే దాంతో ఏంటంటే 3, 4 మండలం మధ్య పెట్టుకున్నాం. 1, 2 గ్రామ లెవెల్లో పంచాయతీ లెవెల్లో పెట్టుకున్నాం. 4 ఇప్పుడు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 5వ నియోజకవర్గ స్థాయిలోకి వెళ్ళాలి. అక్కడ మనం చర్చించాలి. ఒకసారి కాదు, 2-3 సార్లు చర్చించాలి. అది నియోజకవర్గం అంటే పూర్తిగా ఒక 4 మండలాలు, ఒక 3 లక్షల సుమారు ఇంచుమించు 3 లక్షల జనాభా, 3-3.5 లక్షల జనాభా ఉన్నటువంటి పరిస్థితి మీద ఒక సర్వాధికారంతో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే పదవి అన్నది ఆటోమేటిక్గా ఇంత దీని మీద ఒక రకమైన పరిస్థితిలో ఉంది. అని చేద్దంటే ఈవేళ మనం చర్చ ఏంటంటే ఎమ్మెల్యే గురించి కాకుండా నియోజకవర్గ స్థాయిలో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనే దాని మీద ఏదో 2 పాయింట్లు పెట్టుకుందాం అనుకున్నాం మనం. తర్వాత ఎమ్మెల్యే విధులు ఏంటి, వ్యవహారం ఏంటి, వాళ్ళు చేయవలసింది ఏంటి, పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీ ఏం చేయాలి, పార్టీ ఏం చేస్తుంది, మనం ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా చర్చించుకున్నాం. తర్వాత ఈవేళ పరిస్థితి ఏంటంటే ఒక ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గం పరిస్థితి గురించి ఒకసారి మనం ఇలా చర్చ పెట్టుకుందామని అనుకున్నాం. మనం ఇలా చదివేంటే ఆ చర్చలోకి వెళ్దాం. మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ప్రత్యేకించి ఏంటంటే ఒక కాన్స్టిట్యున్సీ అంటే ఒక నియోజకవర్గం, ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ప్రత్యేకించి ఏంటంటే ఒక ప్రతినిధి, ఆయన ఒక ఎమ్మెల్యే. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎమ్మెల్యేకే సర్వాధికారాలు ఇస్తుంది. అక్కడ అమరావతి దగ్గర నుంచి, ఇక్కడ సర్క్యూట్ ఆఫీస్ దగ్గర నుంచి, ఇక్కడ ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి, ఇక్కడ ఉన్నటువంటి మండలాల దగ్గర నుంచి, మండలంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటి మీద, వీటన్నిటి మీద సర్వాధికారం కూడా ఆయనకి ఇచ్చే నడిపిస్తుంది. మరి అధికారాలన్నీ వాళ్ళు పొందుపరిచి ఇచ్చారో లేదో తెలియదు, లేదా వీళ్ళు తీసుకుంటున్నారో లేదంటే వీళ్ళే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సభ్యులు కాబట్టి ఆటోమేటిక్గా ఆ రకమైనటువంటి అవకాశాలు వీళ్ళు కల్పిస్తున్నారా అన్నటువంటి పరిస్థితుల్లో మన పూర్తి ఒకటైతే మనకు తెలియదు. అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఎమ్మెల్యే అంటే సర్వాధికారి, సర్వం ఆయనదే. పార్టీని పాడు చేసిన ఆయనే, బాగు చేసిన ఆయనే. నియోజకవర్గాన్ని పాడు చేసిన ఆయనే, బాగు చేసిన ఆయనే. అటువంటి పరిస్థితులు, అటువంటి అధికారాలు ఎమ్మెల్యేకి ఇచ్చేది కదా. మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన పరిస్థితి ఎమ్మెల్యే మీద. ఇది గమనించి ప్రత్యేకించి ఏంటంటే పార్టీ ఒక దిశ నిర్దేశం అన్నది ఎమ్మెల్యేకి చెయ్యాలి. ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఆయన విధులేంటి, ఆయన చేసే పనులేంటి, మండలాలు ఏ రకంగా చూస్తున్నాడు, గ్రామాలు ఏ రకంగా చూస్తున్నాడు, సమస్యలు ఏ రకంగా చూస్తున్నాడు, ఇదంతా కూడా ఆయన కనుసన్నలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది చేసే పని ఆయన కాదు. గ్రామంలో పరిస్థితి, గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ ఉంటుంది, పార్టీ ఉంటుంది, 2 ఉంటాయి కాబట్టి వీళ్ళు అనుసంధానంతో చేయవలసిన పని ఇది. మండలంలో ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు చేసే పని అది. వాళ్ళు ఎలా చేస్తున్నారో అదంతా ఒక డైరెక్టర్ను పూర్తిగా చూడవలసినటువంటి అవసరం ఎమ్మెల్యే మీద ఉంది. ఎక్కడేం జరుగుతుంది వాళ్ళకి ఎక్కడైనా తప్పుడుతో వెళ్తే పిలిచి వ్యవహారం చేసి, అవి మీరు ఏం చేస్తున్నారా, అక్కడ పొరపాటు జరుగుతున్నట్టుంది, ఇక్కడ మైనస్ అయినట్టుంది, అలా అక్కడ సమస్య ఎందుకు వచ్చింది, ఇక్కడ ఈ సమస్య ఎందుకు వచ్చింది, పోలీస్ స్టేషన్ తగ్గు నా దగ్గరికి వచ్చింది, లేకపోతే ఈ రెవెన్యూ సంస్థ నా దగ్గరికి వచ్చింది, ఈ కార్డు తగ్గు నా దగ్గరికి వచ్చింది, ఈ పెన్షన్ తగ్గు నా దగ్గరికి వచ్చింది అని చెప్పేసి ఆ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో అయితే మండల స్థాయిలో వాళ్ళు హెచ్చరించి కార్యక్రమం చేసి వీళ్ళు హార్మోనికల్ చేయాలి. వీళ్ళందరినీ
ప్రస్తుతానికి అలా చేస్తున్నారు కదా. జరిగేది ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్ జరిగిందని ఉదాహరణకి పోలీస్ ద్వారా జరిగింది అనుకోండి, స్టేషన్ కి ఎమ్మెల్యేకి అటు హోంమంత్రికి ఇలాగ వీడియో కాన్ఫరెన్స్ తో సహా మీటింగ్లు పెట్టి చర్చ చేసి ఆ ప్రభుత్వం అనేది రన్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం చూపెడుతుంది కదా సార్ ఆన్లైన్ లో. కంపల్సరీ మన మాటల ద్వారా ఏమన్నా అవదనే ఇమ్మీడియట్ గా మనం మాట్లాడుకునేది గ్రామ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వాటర్ ఉన్నాడు కాబట్టి వాటర్ న్యాయం చేయాలి, అందరి వాటర్లకి న్యాయం చేసి అందరి మనలో పొందితే అదే పార్టీ శ్రీరామ రక్ష అన్నటువంటి మెయిన్ పాయింట్. అది ఇక్కడ మీరు అంటున్నారు ఏదో ఏ మీటింగ్లు వ్యవహారాలు కార్యక్రమాలు ఉంటున్నాయి, దాని గురించి ఇంకా మనం అంతరోజుకి వెళ్ళలేదు. అవి మాట్లాడుకుందాం, నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడుకుందాం. అవి ఎంతవరకు జరుగుతున్నాయి ఏంటో ఉదాహరణకి చిన్న చిన్న ఒకటి అనుకోదు, తప్పేం కాదు. అది ఆ పార్టీ ఏదో ఆదేశిస్తుంది, లేదా పార్టీ ఏదో టెలికాన్ఫరెన్స్ పెడుతుంది, ఆ టెలికాన్ఫరెన్స్ చూస్తున్నాం, ఆలకిస్తున్నాం, మనం ఆలకిస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అని చూడలేదు, అది చెప్పింది మనం వింటున్నాం. ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే దాని మీద పూర్తిగా చర్చిద్దాం. ఓకే సార్. గవర్నమెంట్ వీళ్ళ మీదకి ఇచ్చిన అధికారాలు ఎన్ని ఇచ్చారో, అధికారాలు ఎలా వినియోగిస్తున్నారో, మీరు సద్వినియోగం చేస్తున్నారా, దుర్వినియోగం చేస్తున్నారా, తిరిగి చేస్తున్నారా, తర్వాత మాట్లాడుకుందాం. ఏనేనిగా ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే వ్యవహారం వరకు పూర్తి హక్కులు నియోజకవర్గం మీద ఇంచుమించు 3 లక్షల సుమారు జనాభా మీద ఒక ప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేకి ఇచ్చి సర్వ హక్కులు సర్వ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు. నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అన్నటువంటి పేరు పెట్టి ఆయనకు అప్పచెప్పారు. అన్ని నియోజకవర్గాలు చూడవరం ఒకటే కాదు, ఓవరాల్ అన్ని నియోజకవర్గాలు అంతేది. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మనం చూస్తున్నాం, కళ్ళారా చూస్తున్నాం. గ్రామ స్థాయిలో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతున్నదో ఏంటో అన్నదో క్లియరెన్స్ లేదు, ఎక్కడా లేదు. ఏ గ్రామం గురించి కూడా వాళ్ళకి పూర్తి అవగాహన లేదు, ఏ మండలం గురించి కూడా పూర్తి అవగాహన లేదు. ఏదేదో జరుగుతుంది, ఎక్కడైతే జరుగుతుంది, ఏదో జరుగుతుంది అన్నటువంటి పత్రంలో జరిగిపోతున్నాయి అలాగనేది. అని చేత ఏంటంటే అలా కాకుండా ప్రభుత్వం ఏ రకమైన ఉద్దేశంతో అన్ని బాధ్యతలు పెట్టి అంత పవర్ ఇచ్చి అంత బాధ్యతలు పెట్టి వ్యవహారం చేసి ఆ స్థాయిలో ఎమ్మెల్యేకి విలువ ఇచ్చారో దాన్ని వాళ్ళు పార్టీకి ఉపయోగపడేలాగా, పార్టీ మీద పాటు ఉండేలాగా జాగ్రత్తగా ప్లాన్ చేసి మరలా తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోయేలాగా వాళ్ళ కార్యక్రమాలు రూపొందించుకోవాలని అవసరం ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే సర్వ హక్కులు వస్తున్నాయో హక్కులు వినియోగిస్తున్నారు, బాధ్యతలు మర్చిపోతున్నారు. ప్రతి మానవుడును, అందులోనే ఎమ్మెల్యే కూడా మానవుడే. ఆయన హక్కులు వినియోగించుకుంటున్నారు. ఎమ్మెల్యే తాలూకా హక్కులు ఏటేటే ఉన్నాయో వినియోగించుకుంటారు. ఎమ్మెల్యే తాలూకా బాధ్యతలు ఏంటన్నాయి వాళ్ళు తెలుసో తెలియకో మొత్తం మీద ఏంటంటే కొద్దిగా ఎమ్మెల్యే అంటే ఇలాగే పని చేయాలి కావాలి, అలాగే ఉండాలి కావాలి, ఇదే రైట్ కావాలి, నువ్వు భార్య పెట్టుకున్నా భార్యకి పోతున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఒక మండలానికి వెళ్తున్నాడు అనుకోండి, కంపల్సరీ అందరి నాయకులకి ఇంటిమేషన్ ఇచ్చి అందరితో మాట్లాడి నేను పలానా దగ్గర ఈ ప్రోగ్రామ్ ద్వారా ముందు మాట్లాడి ఒక టైం ఇచ్చి ఈ ప్రోగ్రామ్ అంతా నడిపిస్తున్నారు కదా. ప్రోగ్రామ్ ఉన్నది తర్వాత, అది ఏదో ఓపెనింగ్ లో లేదంటే శంకుస్థాపనలో లేదా మరొకటో ప్రోగ్రాంలు అన్నాయి వేరే ఒకటి. ఇదంతా మనం సెకండ్ థర్డ్ లో వస్తాయి అన్ని. ఇప్పుడు అది పెద్ద ఇష్యూ కాదు, అది బాధ్యత. అందువల్ల ఆ ఓపెనింగ్ వల్ల ఆ శంకుస్థాపన వల్ల జనానికి సంబంధం లేని వ్యవహారం అది జనానికి సంబంధం లేని వ్యవహారం, ఏదో రొటీన్ వ్యవహారం. మరణ కార్యక్రమం పెట్టారు కాబట్టి అక్కడ ఏదో ఎలక శంకుస్థాపనం, లేదంటే ఆఫీసు శంకుస్థాపనం, లేదంటే ఆఫీస్ ఓపెనింగ్ అదే ఏదో పెట్టేదో ఒక చిన్న ఫంక్షన్ లా పెట్టి నవ్వుని కేకేసి ఏదో రిబన్ కటింగ్ పెట్టి 4 మాటలు చెప్పుకొని పోతున్నారు. అదొకటి. అది జనానికి ఏ రకమైన సంబంధం లేదు. 4 ఓట్లు చంపేది కాదు, 4 ఓట్లు ఇచ్చేది కాదు, 4 ఓట్లు మరొక రకంగా చేసేది కాదు. అది మరి ఏం చేయాలి సార్? అయితే జనాలను సమీకరించాలి, వెళ్దాం, ఆ ఇష్యూ వెళ్దాం. జనాలను సమీకరించడం అన్నది అది ఎమ్మెల్యే ఏంటంటే అదొక రొటీన్, ఆయన గౌరవం. ఒక పెద్ద ఆయన ద్వారాగా అది ఓపెన్ చేయించుకున్నాం. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం ప్రతినిధి కాబట్టి ఆయన ద్వారాగా ఓపెన్ చేయించుకుంటాం. ఆయన లేకుండా నియోజకవర్గంలో మరి ఒకరు అడిగడానికి లేదు కదా. సర్వాధికారి ఆయనే కాబట్టి ఆయన అనుమతితోటే ఎంపీ వచ్చినా, గవర్నర్ వచ్చినా, ఎమ్మెల్సీ వచ్చినా, ఇంకొకరు వచ్చినా, ఇంకో మంత్రి వచ్చినా, మనకు వచ్చినా ఆయన అనుమతితోటే కదా రావాలా.
అవును. అంత పవర్ ఇచ్చారు ఎమ్మెల్యేకి. అది ఏంటంటే అది పెద్ద ఇష్యూ కాదు అది. అదే తాత్కాలికంగా ఒకనాడు ఏదో చిన్న చిన్న పండగ వాతావరణం. అది జనానికి సంబంధం లేదు. అవును. జనానికి ఒక రకంగా సంబంధం లేదు. జనానికి ఓటు రూపాయన కానీ పార్టీ కాస్త బలపడడానికి కానీ అవి సంబంధాలు లేవు. ఏ రకమైనటువంటి సంబంధం కూడా కాదు అది. అది ఇదే వెళ్తారు ఊరికి 2-3 నాయకులు వెళ్తారు. ఏ ఊర్లో పెడితే ఆ ఊర్లో 10 మంది ఉంటారు. రిబ్బన్ కటింగ్ చేస్తారు, వ్యవహారం చేస్తారు, ఈ మామూలు అవన్నీ. అది ఏ ఊర్లో పెట్టారో ఆ ఊరికైనా 10 ఓట్లు ఎక్స్ట్రా తెచ్చే పరిస్థితి ఉండదు అవి నాకు తెలిసి. కానీ చేయవలసిన ధర్మ గ్రామానికి ఏం చేయాలి అన్న దానికోసం ఒక ఒక ప్లాను, ఒక వ్యవహారం, కార్యక్రమం గ్రామంలో ఏటేటి ఉండాలన్నది సర్వం ఆయన దృష్టిలో ఉండాలి. ధర్మాధికారి కాబట్టి సర్వం ఆయన దృష్టిలో ఉండాలి. సర్వం ఆయన దృష్టిలో ఉండాలి. ఏ పనులు ఎవరు చేయాలి, గ్రామంలో పనులు ఎవరు చేయాలి, మనలో పనులు ఎవరు చేయాలి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వీళ్ళ ఆలోచనలు ఏంటి, ఇక్కడే అవసరం ఉంది, అక్కడే అవసరం ఉంది, ఇవన్నీ దృష్టి పెట్టి చేయవలసిన పని. కానీ అది అలా జరగలేదు. వేరే మార్గంగా వెళ్తుంది. అది వేరే మార్గంగా వెళ్తుంది కాబట్టి అది తర్వాత చర్చించుకుందాం మనం. ఇప్పుడు ఏంటంటే 100% బాధ్యత ఏంటంటే నియోజకవర్గం తాలూకా ప్రతినిధిదే. పార్టీని పాడు చేసినా, పార్టీని బాగు చేసినా, జనాన్ని బాగు చేసినా, జనాన్ని పాడు చేసినా, అది రూలింగ్ మళ్ళా పట్టుకొచ్చినా, మళ్ళా పట్టు రాకపోయినా, వ్యవహారం చేసినా 100% ఆయిందే. కారణం ఏంటంటే సర్వ హక్కులు కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఎమ్మెల్యేకే అప్పచెప్పింది. కలెక్టర్ దగ్గర నుంచి అప్పుడు ఏంటంటే ఏది మన ఏది అమరావతి దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి లోకల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు అవ్వచ్చు, లేదా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు అవ్వచ్చు, ఏదో కోర్టులు కాదు కానీ, కోర్టు ఒకటే కాదు కానీ మిగతా అన్నిటి మీద కూడా సర్వాధికారం ఇచ్చినట్టుగానే ఉంటుంది. ఆ ఇవ్వడంలోనూ కూడా ఉదాహరణ చిన్నది అనుకుందాం, ఇంకా అందరికి వెళ్ళొద్దు కానీ పోలీస్ స్టేషన్కే ఉంటుంది, ఒక ఎంఆర్ ఆఫీస్కే ఉంటుంది. ఎవరో నాలాంటి బోటు కూడా వెళ్ళి ఇలా జరుగుతుందండి ఇలా చెప్పండి అంటే, చూడమ్మా మనోడు చూడమ్మా, లేకపోతే చూడయ్యా మనోడు, కొద్దిగా న్యాయం చేయండి, కొద్దిగా అక్కడికి అనుకూలంగా చేయండి అని చెప్పేసి అయితే చెప్తారు. మనం వెళ్ళి అయితే మా కార్యకర్త వెళ్ళాడు కాబట్టి అక్కడ బాధ ఉంది కాబట్టి చెప్పాడు కాబట్టి అంటే ఫోన్ చేసేస్తారు. ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు చెప్పారు కదా అని చెప్పేసి నేను తప్పుడుగా వెళ్ళే జరిగాను ఎమ్మెల్యే చెప్పడం వల్ల అది రేట్ అవుతుంది. అది బాధ్యత కాదంటారు. అది అదేమవుతుందంటే సమాజానికి కీడు చేస్తుంది. అది పార్టీ కీడు చేస్తుంది. ఆయన తెలియదు తప్పు జరుగుతుందని. నేను వెళ్ళాను కాబట్టి ఆయన ఫోన్ చేశాడు. కాబట్టి ఇక్కడ ఎంఆర్ఓ పోలీసులు మరికొకరు మనకు అనుకూలంగా చెప్పేశారు. మనకు అనుకూలంగా ఎప్పుడైతే చెప్పేశారో అక్కడ న్యాయం పోయింది. అక్కడ అంటే మనం ఫోన్ చేయడం వల్ల ఒక న్యాయానికి విరుద్ధంగా అక్కడ కార్యక్రమం జరిపించడం మనం. దాని అలా ఉండదు అక్కడతోటి. అదేమవుతుంది, తిరిగి ఎప్పుడైతే ఒక ఎమ్మెల్యే ఒక పని చెప్తే ఒక ఆఫీసర్ పని చెప్పాడో, ఒక ఆఫీసర్ ఆ పని చేసి పెట్టాడో, ఇంకొక 10 కార్యక్రమాలు, ఇంకొక 10 తప్పుడు కార్యక్రమాలు ఇలాంటివి చేయడానికి అవకాశం ఇచ్చడం అవుతాం. దానివల్ల ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది కానీ తగ్గేది కాదు. ఇంకొక 10 మందికి ఎమ్మెల్యే చెప్పాడు కదా ఈ పని ఎలా చేయమని చెప్పేసి, ఇదే అలాంటిది కదా, ఎమ్మెల్యేకి మనం చెప్పాం కదా, ఎమ్మెల్యే పరిమాణం చేస్తాం కదా, ఎమ్మెల్యే మనోడే కదా, మనకి ఇబ్బంది లేదని చెప్పేసి ఇంకొక 10 కార్యక్రమాలు తప్పుడు కార్యక్రమాలు చేయడానికి అధికారి తయారవుతాడు. అంతే కదా, ఒకసారి అవకాశం ఇచ్చిన ఒకసారి ఎప్పుడైతే ఈ కార్యకర్త వెళ్ళి తప్పుడు పని చేయించుకున్నాడు, ఇంకో కార్యకర్త వెళ్తాడు, ఇలా చేయించారు కదా, అది చేశారు కదా, ఇదేంది చేయరన్న పద్ధతిలో ఒక రకంగా ఆశ మరి ఆయన అలాగే వెళ్తా ఉంటారు. అలాగేంటంటే ఒక మంచి కోసం మనోడు వెళ్ళాడు, మనం న్యాయం చేద్దాం అని వెళ్తే అక్కడ వ్యవస్థ దెబ్బతింటుంది. అక్కడ వ్యవస్థ ఉంటే దెబ్బతిన్నదో పార్టీకి నష్టం కలిగినట్టు కదా. అక్కడ అధికారి ఎన్ని తప్పులు చేసినా పార్టీ కదా పోతుంది. వ్యవస్థ అధికారి ఎన్ని తప్పులు చేసినా పార్టీ పోతుంది అక్కడ. అని చేత ఏంటంటే ఇక్కడ మనం కంగారు పడిపోయే వ్యవహారం చేయాల్సిన పనే లేదు. ఇక్కడ అన్ని ధీమాగా చర్చించుకుందాం అని. ఇదేంటంటే పార్టీకి ఉపయోగపడాలా, భవిష్యత్తులో రకమైనటువంటి పార్టీ 10 కాలాల పాటు ఉండాలా. పార్టీ ఒకసారి గెలుస్తుంది, ఒకసారి ఓడిపోతుంది, తప్పు చేయకుండా ఓడిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు తప్పు చేస్తే మళ్ళీ మనం గెలుస్తున్నాం. ఇది జరిగేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మాత్రం మన ఆలోచనలో ఒకసారి మనకున్నటువంటి
ఎంతవరకు అవగాహన ఉన్నదో అవగాహనలోనే మనం చర్చ కార్యక్రమం పెట్టుకుందాం అని అనుకున్నాం. అది ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది పార్టీకి మేలు చేయడం కోసం చేసినటువంటి ఒక ఒక చర్య. ఇది నాలుగు వ్యవహారాలు అంటే ఏంటంటే మనకేంటంటే కొంత పార్టీ మీద అవగాహన ఉంది, రెండోది ఏంటంటే పరిపాలన మీద అవగాహన ఉంది. ఎక్కువ కాలం మనం ఈ పంచాయతీ మీద గట్ట పార్టీ మీద గట్ట ఎక్కువ కాలం చేసే ఉన్నాం కాబట్టి 3 సంవత్సరాలు బట్టి ఉన్నాం కాబట్టి కొంత అనుభవం ఉంది కాబట్టి ఓ బాధ ఉంది. ఎందుకు ఓడిపోతుంది పార్టీ, దాన్ని ఎందుకు 10 కాలాల పాటు నిలబెట్టుకోలేకపోతున్నాం అన్నటువంటి బాధ ఉంది కాబట్టి దీన్ని ఒకసారి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలా. ఈ డిబేట్లు 10 డిబేట్లు పెట్టి అన్ని చర్చించి వ్యవహారం చేసి కొలుకు తీసుకొచ్చి ఇదేంటంటే లోకేష్ గారికి పట్టుకెళ్ళి ఒక పావుగంట అరగంట కూర్చొని మాట్లాడుదాం అన్నటువంటి ఆలోచన ఉంటాను. పరిస్థితి అది ఏంటి, అందుచేత ఏంటంటే ఎవరో ఒకరి గురించి చేసిన పని కాదు ఇది. పార్టీ 10 కాలాల పాటు ఉండాలి అంటే మా ఆలోచనలు ఎలా ఉన్నాయండి ఈసారి పరిశీలించండి మీరు. అందులో లోటుపాట్లు ఏంటంటే మాకు గుర్తించిన ఈ రకంగా ఉంది. మీ గుర్తిస్తే పార్టీ 10 కాలాల పాటు ఉంటుందని మా ఆశ, నేను ఒకసారి పరిశీలించండి అని పెద్దలతోటి ఆ లోకేషే ఉన్నాడు. పెద్ద ఆయనకంటే అక్కడ మన కళ్ళకి గట్ట అవ్వదు. లోకేష్ గారు తెలిసి పూర్తిగా ఆయనే చూస్తుండే కాబట్టి ఆయన దగ్గరికి ఒకసారి ఇవన్నీ పట్టుకెళ్ళి క్రోడీకరించి చక్కగా ఆ డిబేట్లో ఉన్న పాయింట్లన్నీ పట్టుకెళ్ళి ఒక మళ్ళీ చిన్న డిబేట్ టైప్ పెట్టి అది పట్టుకెళ్ళి ఆయన చూపించి వ్యవహారం చేసి ఒకసారి మన ఆలోచన ఏంటన్నది ఆయన దృష్టిలో పెట్టాలని ఆలోచన ఇది. అంతేగాని ఇది ఎవరి మీదో లేకపోతే ఊళ్ళో వర్గం మీదో మండల వర్గం మీదో నియోజకవర్గం నాయకుడి మీదో లేకపోతే అంటే మంత్రి మీదో లేకపోతే ఎంపీ మీదో లేకపోతే మరికొకరి మీదో వేరే ఆలోచన కాదు ఇక్కడ. అంటే వేరే ఆలోచన అంటే నిన్నగాక మొన్న కొంత పబ్లిక్ లో తర్వాత కొంత దగ్గర నాన్న ప్రశ్న ఏంటంటే ఒక పార్టీలోనే ఒక కమ్యూనికేషన్ అంటే ఇలాంటి వాళ్ళు కూడా మన పార్టీని చెడగొట్టడానికనే భావంలో మాట్లాడుతున్నారనే భావంతో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం తప్పుతుంది తప్ప అంటే వాస్తవమే కదా అని ధోరణితో మాట్లాడలేదు. అది ఏంటంటే కాస్త చెడుగా ఆలోచిస్తే చెడుగా కనపడుతుంది, మంచిగా ఆలోచిస్తే మంచిగా కనపడుతుంది. మనం అనుకున్నటువంటి మాట్లాడి ఒకసారి పార్టీ గెలుస్తుంది ఓడిపోతుంది కారణం ఏంటి అన్నది యథార్థమా కాదా అన్నది ముందు ఒకసారి మనం అనుకున్నాం, యథార్థమని ఒప్పుకున్నాం. 5 సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత ఎందుకు ఉండలేదు అనేది అసలు మెయిన్ బేసిక్. ఏదో కష్టపడుతున్నారు, ఏదో అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి పాటలు పడుతుంటే ఏదో నిలబెడుతున్నారు, పుట్టుకుని పోతే మళ్ళా శుభ్రం గతరైపోతుంది, మళ్ళా వస్తుంది, మళ్ళా మోపు చేసి పెడుతున్నారు, మళ్ళా పోతుంది. ఇది కరెక్ట్ కాదు కదా అన్నటువంటి ఆలోచన. దానికి ఒప్పుకున్నాం కదా అందరమే. ఒప్పుకోలేదంటే ఆ భావం వ్యతిరేక భావంగా ఉంది. ఇలాగే ఉండాలో, ఒకసారి ఓడిపోవాలో ఒకసారి గెలాలా అన్నటువంటి ఆ భావం ఉన్నవాలో లేదంటే వాడేదో పెద్ద 20 నెలలు మాట్లాడేస్తున్నాడు ఆడవాడు మాట్లాడేందుకు అన్నటువంటి ఒక పనికిమాలి ఫీలింగ్ పెట్టుకున్నాం. ఇటువంటి పెట్టుకొని అంటే అంటారు అలాంటివి మనం పట్టించుకోవడానికి వ్యవహారం చేసుకోవడానికి లేదు. ఇది పార్టీని పాడేయడానికి కాదు, ఇది పార్టీ 10 కాలాల పాటు బతికుండాలా అనేటువంటి ఆలోచన కొద్ది చేసినటువంటి పని. ఇది పార్టీ 10 కాలాలు ఉన్నప్పుడే, ఉదాహరణకి నేను ఏకమన్నప్పుడు మెడికల్ కాలేజీలు అనుకుందాం, ఇప్పుడు ఏంటంటే మధ్యలో ఆగిపోయాయి. అది ఏ ప్రభుత్వం అనేది కాకుండా ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా రావడానికి కూడా ప్రాబ్లం ఉంటుంది కదా సార్. అది గవర్నమెంట్ వ్యవహారానికి మనం మళ్ళా డిబేట్లు ఉన్నాయి కాబట్టి ఆ డిబేట్లో అవి మాట్లాడుకుందాం. ఏదో మెడికల్ కాలేజీలేనో ఉన్నటువంటి హాస్పిటల్ పరిస్థితి, ఉన్నటువంటి ఆఫీసుల పరిస్థితి, ఉన్న ఆఫీసు ఎందుకు పాడైపోతున్నాయో, ప్రైవేట్ యూనిట్ ఎందుకు పోగొడుతున్నాయో ఇవన్నీ చర్చించుకుందాం, వ్యవహారం చేద్దాం ఇవన్నీ కూడాను. అదే సార్, అట్లాంటి ప్రోగ్రామ్ అంటే ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు అది 10 కాలాలు ఉంటే కంపల్సరీ ఇంక్లూడింగ్ ఫుల్ పెంచుడ్ గా పని అవుతుంది అనేది నా ఉద్దేశం. కరెక్ట్. అది పరిస్థితి కావాలంటే 10 కాలాల పాటు పార్టీ ఉండాలి కదా. 10 కాలాల పాటు ఉంటేనే కదా ఏదైనా జరగడానికి చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీ ఉద్దేశ ప్రకారంగా ఎమ్మెల్యే బాధ్యతలు అంటే అసలు ఏది చేస్తే మనకి ప్రజలకి కానీ గ్రామాలకు కానీ బాధ్యత ప్రకారంగా చేయాలంటే జనాలకి ఇప్పటికీ కూడా పబ్లిక్ లో అసలు తెలియని విషయం ఏంటంటే ఎమ్మెల్యే కింద ఎవరెవరు పనిచేయాలి, ఏ అధికారి పనిచేయాలి అసలు అనేది కొంతమందికి జనాలకే తెలియదు సార్. ఒక ఎంఆర్ఓ ఎమ్మెల్యే సర్వాధికారి, అందరి మీద అధికారం ఉంది. ఇంకేదంటే శాసనాన్ని చేసేటువంటి శాసనసభలో ప్రతినిధి, అవును సార్, శాసనసభలో ప్రతినిధి, శాసనం చేసేది అక్కడ ముఖ్యమంత్రిని నిలబెట్టేది ఏంటి
ఆ శాసనసభ్యుడికి ఉన్నటువంటి హక్కు అది. అందుచేత ఏంటంటే ఆ పరిధిలోయే కదా ఈ శాఖలో వ్యవహారాలు మంచిలన్నీ కూడా, ఈ కలెక్టర్లు అవ్వచ్చు, లేకపోతే విద్యాశాఖ అవ్వచ్చు, ఇంజనీర్ శాఖ అవ్వచ్చు, లేదంటే నీటిపారుదల అవ్వచ్చు, మండల పరిషత్ అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, సమస్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా అండర్లో కదా ఇవన్నీ. అందులో ప్రతినిధి కదా ఎమ్మెల్యే అంటే. ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి అందుకే ఆయనకు అటువంటి అధికారాలు వ్యవహారాలు సర్వాధికారం. అందుకే మనం అనుకోవడం ఏంటంటే సర్వాధికారాలు ఆయనకే ఉన్నాయి. అందుచేతే ఎమ్మెల్యే పార్టీని బాగు చేసిన 10 కాలాల పాటు పార్టీని కాపాడాలంటే ఆయన బాధ్యత ఇంత అంత కాదు, చాలా ఉంది. కానీ అది వేరే రూటు, వేరే వ్యవహారం, వేరే ఆలోచనలు రకరకాలుగా సైడ్ అయిపోతున్నాయి. అంటే ఒక చోడవరనే కాదు, మన రాజుగారు అనే కాదు, అక్కడ ఓవరాల్ గా ఆ ఎమ్మెల్యే తాలూకా సర్వాధికారాలు పెట్టి వాళ్ళు ఉన్నటువంటి అధికారాలన్నీ ఉపయోగించి ఇది 10 కాలాల పాటు నిలబడాలి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే బాధ్యత. ఒక చోడవరం ఒకటే కాదు, ఎమ్మెల్యేలే బాధ్యత అంతాను. వాళ్ళు సరిగా ఆలోచించి 10 కాలాల పాటు ఉండాలని అని పరిస్థితున్నారు. అంతేగాని ఎవరు తోసిన పద్ధతిలో అదే రైటు, ఎవరైనా మాట్లాడితే తప్పు, పార్టీలో ఉండాలా మాట్లాడొచ్చా, ఇలా మాట్లాడొచ్చా అన్నటువంటి భావాలు ఉండడం అన్నది అది కరెక్ట్ కాదు. అది పార్టీని మనం తప్పు చేయలేదు కదా, పార్టీలో ఉండి మనం తప్పుగా మాట్లాడలేదు కదా. భావం ఈ రకమైనటువంటి భావం, దీన్ని ఎలా పెంచుకుంటే, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన మనకు ఉన్నటువంటి అనుభవం. నా ఉద్దేశం ఏంటంటే యాక్చువల్ గా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదెందుకు, అసలు ప్రభుత్వం ఏది చేసినా అంటే మీ ఉద్దేశం యాక్చువల్ గా అందరికీ న్యాయం చేయాలి, పార్టీ మళ్ళీసారి ఉండాలి అనే మీ భావన. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పార్టీలో అధికారం ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఈ నెగిటివ్ అనేది తీసుకెళ్ళడం పబ్లిక్ లోకి, ఇది కరెక్ట్ కాదనేది వాళ్ళ ఉద్దేశం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సమాధానం అంతటినీ కూడా గాలిలో పెట్టుకోవాలా. ఇప్పుడు మనం కావాలని తప్పులు చేసేసి రేపు పొద్దున్న ఎలక్షన్లో ఇదంతా వ్యతిరేక భావం అంతా ఎత్తిపెట్టుకునేవాడు చెప్పాడు. పార్టీ ఉంది, పార్టీ ఉంటే సేవ చేయి, తప్పులేదు. సేవ అంటే అందరికీ చేయి, ఈడే కాదు ఆడే కాదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నలుగురు వెళ్తారు, ఆయన నలుగురు ఫోన్ చేసుకుంటారు, నలుగురు లెటర్లు తెచ్చుకుంటారు. ఎస్ఐ ఏంటంటే ఆయన చెప్పాడు కదా ఆయన ఇదవుతాడు. అక్కడ ఏమవుతుంది, ప్రజాస్వామ్యం దెబ్బతింటే పార్టీకి ఇబ్బంది పడినట్టు కదా. అక్కడ ఈవేళ కదా రేపు పొద్దుట అయినా ఈ పొరపాటు చేశారు, ఈ పొరపాటు ఆ రకంగా చేశారు, ఇది న్యాయమైన ధర్మమైన, వాళ్ళకైతే ఒకలాగా మనకైతే ఒకలాగానా, ఇలాంటి భావాలు వస్తాయి జనంలో. అవి రాకుండా ఉండాలంటే ఒక సరి అయినటువంటి పరిపాలన, సరి అయినటువంటి న్యాయం, ధర్మం 4 పాదాల మీద నడాలండి. నడిస్తేనే దాని తాలూకా 10 కాలాల పాటు నిలబడుతుంది. అది బాధ్యత అప్పచెప్పారు ఇప్పుడు పార్టీకి. ఇప్పుడు బాధ్యత అప్పచెప్పారండి. ధర్మాన్ని 4 పాదాల్లో నిలబెట్టమని, అందరికీ న్యాయం చేయమని, అందరికీ సంక్షేమం చేయమని, అన్ని డెవలప్ చేయమని, ఎక్కడే అవసరాలను గుర్తించమని, వాటన్నిటిని కూడా రెక్టిఫై చేయమని అది చేశారు. అవకాశం ఇచ్చారు. మరి అవకాశం ఇచ్చినప్పుడు మనం కూడా మరి వైఎస్ఆర్ వాళ్ళగో లేదంటే ముందు కాంగ్రెస్ వాళ్ళగో మరో రకంగా అలాగే మనం కూడా వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు, వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు, వాళ్ళు మనం చేయకూడదు, వీళ్ళకి మనం చేయకూడదు చేయొచ్చు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఏం పాలు పెడదు, లేకపోతే ఇక్కడ ఇంకో రకంగా చేసో అలా చేయడం వల్ల కూడా పెద్ద తప్పది. 10 రూపాయలు ఎప్పుడైతే వాడి దగ్గర తీసుకున్నామో ఇంకా మన ఇంట్లో దగ్గర 10 రూపాయలు తీసుకుని పొందుకుంటాడు వీడు. ప్రతిపక్ష కోటి దగ్గర 10 రూపాయలు తీసుకున్నట్టు పని చేసేవాడి మళ్ళీ చిరకాలం వాడు తిప్పుతూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. అదే పబ్లిక్ లోకి వెళ్తూ ఉంటుంది. అది అది చేత ఏంటంటే అది ఎవరో ఏదో అన్నారని కాదు, అక్కడ అంటారు సహజం. అది వాళ్ళ భావం అలాగ అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు అలాగ అంటారు ఏంటి. అది ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడే తప్పే ఉంది. మీరు ఎలాగ అంటున్నారు కదా, కరెక్ట్ కాదేమో, అది మన స్థాయి కాదేమో, లేకపోతే మనం దాంట్లో పొరాటకూడదేమో అని ఎవరైనా అన్నారనుకోండి, మాట్లాడడం తప్పేటి. ఎవరు మాట్లాడకపోతే అనుకున్నాం కదా, ఒకసారి పార్టీ ఓడిపోతుంది, ఒకసారి గెలుస్తుంది, ఎందుకు అన్నటువంటి పదం చర్చ వచ్చినప్పుడే చాలా మంది అలా నిజమే అని చెప్పేసి అందరూ నిజమే ఒప్పుకున్నారు కదా. మరి ఎదపడగా గుర్తించాలి కదా, ఎక్కడో కాడ బీజం పడాలి కదా. బీజం పడిస్తే అది నీరు వస్తేనే కదా మొక్క పడుతుంది. అదే కొంతకాలం నేడుతుంది.
చేత ఏంటంటే ఎవరో ఏదన్నారని మనం ఏదో భయపడిపోవడం ఉండదు, లేకపోతే మరిపోవడం ఉండదు. ఏడు మోసిపోతాం అన్నది ఏదో చేయాలా. ఈ మధ్య ఏదో అనుకున్నాం, అందాక మరి ఏదో అన్నారు, చాలా కాలం అయిపోయింది డిబేట్ పెట్టి అన్నటువంటి మాట ఏదో అన్నట్టుంది. చాలా కాలం అయిపోయింది అంటే ఈ మధ్యన ఏంటంటే మళ్ళీ ఈ గ్రామ దేవతలు ఈ గ్రామాల్లో వినాయకుల పండుగలని, దేవీ పండుగలని, వ్యవహారం అని ఇవన్నీ వస్తున్నాయి. మళ్ళీ ఏంటంటే కార్తీక మాసం మళ్ళీ పండుగలే. ఈ మధ్య చిన్న గ్యాప్ ఉంది కాబట్టి 4 రోజులు చాలా కాలం అయిపోయింది, ఒకసారి కూర్చొని మాట్లాడదానండి అని చెప్పేసి మీరు అందుబాటులోకి వచ్చారు. మీరు కూడా మరి అక్కడ ఎస్సీ వెల్ఫేర్ గురించి ఒకసారి ఆ పెద్దల దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మరి ఆడు చచ్చిపోవడమా లేదంటే చచ్చిపోయేలా ఉన్నాడు కాబట్టి ఆడికి ఏదో న్యాయం చేసి కదా బతికించడమా లేదంటే ఉన్నంతకాలం ఏదైనా 10 రూపాయలు ఆడికి సాయం చేసి ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుందా అని మిమ్మల్ని రమ్మన్నాం. పని వచ్చారు కాబట్టి ఇష్యూ పెండింగ్ ఉండిపోయింది కాబట్టి ఇది మళ్ళీ కదిపోయింది కాబట్టి సంతోషం. మరోసారి మనం దీన్ని కలిసాం. ఇది మళ్ళీ కార్తీక మాసం అయిపోయిన వెంటనే దీన్ని సుదీర్ఘంగా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి లోటుపాట్లు, ఎమ్మెల్యే నిర్వర్తించవలసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ జాగ్రత్తగా మనం ఒక 2 డిబేట్లు పెట్టుకుని వ్యవహారం చేసుకుని మనం దాన్ని మాట్లాడుకున్నాం. అలాగని చెప్పేసి ఇదే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కాదు, పార్టీకి వ్యతిరేకంగా కాదు, లోటుపాట్లు మనం గుర్తించుకొని వ్యవహారం చేసుకుంటేనే తెలుస్తుంది. అది బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు అవసరం. అవును, ఆ గోడ చేర్పు లేకపోతే పడిపోద్ది. నేను బంగారం అంటే మాత్రం ఆ గోడ చేర్పు లేకపోతే నిలబడుతుంది. దానికి ఏదైనా కంపల్సరీ సపోర్ట్ ఉండాలి. అలాగే ఏంటంటే ప్రతిదీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సార్ మాకు ఫస్ట్ నుంచి ఒక డౌట్ సార్, మీరు ఫస్ట్ స్టార్టింగ్ లోనే సర్పంచ్ గెలిచినప్పుడు కనీసం మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళే సందర్భం కానీ ఎమ్మెల్యేని కలిసే సందర్భాలు కానీ అప్పుడు ఉండే సార్? అప్పుడు ఎమ్మెల్యేలు అంటే ఒక రకంగా ఉండేది. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే ఏది మన పరిపాలనా వ్యవహారం అని, గ్రామాల డెవలప్మెంట్లని, జనానికి ఏదో రకంగా ఏది ఈ ఆర్థికంగా సమస్యలు ఆర్థికంగా ఇవన్నీ చేయడం అని, ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే. ఎన్టీ రామారావు రాకమునుపు పంచాయతీలు ఎందుకున్నాయో తెలియదు. పంచాయతీలు ఏదో నామకే, అందులో రూపాయి ఉండేది కాదు. లేకపోతే అలా మొల్ల ఈ మొల్ల పడేసి ఇంటి పనులు కూడా వసూలు చేసి తిడతారని చెప్పి ఇంటి పనులు కూడా వసూలు చేసి పాపాన్ని లేవయ్యారా. వచ్చినోడి కల్లా దండం పెట్టడం, ఒకటి వేయడం. పేషెంట్ తరకు ఉద్దేశం ఏంటిదంటే, పేషెంట్ తరకు పని ఏంటిదంటే వచ్చిన అధికారి వస్తే ఎవడైనా వస్తే అది పోలీసు అయ్యి, రెవెన్యూ అయ్యి, ఇంకోటి వచ్చిన నమస్కారం అన్నాను, కూర్చోయడం, టీవీ తెప్పించడం, టీవీ ఇవ్వడం, అది పేషెంట్ తరకు ఉద్యోగం. అప్పుడైతే ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ఇందిరాగాంధీ ఏది రోజ్గార్ పథకం పెట్టింది. ఏంటి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అది పెట్టిన తర్వాతే పంచాయతీలకు 10 రూపాయల ఆదాయం, ఆహారం, మంచినీళ్ళు అన్ని కూడా వచ్చాయి. అప్పటి నుంచి వచ్చాయి. దాని మీద ఎన్టీ రామారావు కూడా కాస్త శ్రద్ధ పెట్టి వ్యవహారం చేసి కార్యక్రమం చేసి ఇదందరికీ కూడా ప్రజలందరికీ సంక్షేమం ఉండాలని, ఇది డెవలప్ ఉండాలని, అల్లాదని ఇదని అదని ఏ పథకాలు పెట్టి వ్యవహారం చేసి కార్యక్రమం తీసుకొచ్చారు. అలాగే ఏంటంటే 1984 వరకు కూడా పంచాయతీ పేషెంట్లు ఎందుకున్నారో వాళ్ళకే తెలియదు. పంచాయతీ పేషెంట్లు ఎందుకున్నారంటే నాయకత్వంగా ఊళ్ళో ఏమైనా తగులాడితే కూకొని తగ్గు చెప్పడానికి కోసం, లేదా ఎవరైనా వస్తే టీ ఇచ్చి కూర్చోబెట్టడం కోసం, దండం పెట్టడం కోసం ఇదే పని చేసేవారు. మరి అప్పుడు అలా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మరి ఒక ప్రభుత్వం చూసి ఇంకో ప్రభుత్వం అన్నట్టుగా పోయిన ప్రభుత్వం చూసి ఈ ప్రభుత్వం కూడా గడపగానే తొలి అడుగు ఇంటింటి గడప తిరగడానికని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని మీ కాన్సెప్ట్ లోనే కదా వాళ్ళు కూడా ఆలోచించి అధిష్టానం ఎవరు మన తొలి అడుగు అనేది మనకి తెలుగుదేశం ప్రభుత్వం పెట్టింది. తొలి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ సర్వే చేసి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కదా, అది ఎమ్మెల్యే అది వస్తుంది మనకి. ఇంకా ముందు డిబేట్లు వస్తాయి. అవేంటంటే గవర్నమెంట్ ఏదో చెప్తే చేయడం అంటే అలాగే ఉంటుంది. అది అధిష్టానం నిర్ణయించింది కాకుండా అధిష్టానం నిర్ణయిస్తుంది. ఇవాళ ఏంటంటే మొత్తం అన్ని పంచాయతీలు కూడా గ్రామ సభలు పెట్టండి. ఈ 20 ఏది మన మోదీ తగ్గించింది, జిఎస్టీ తగ్గించింది, దాని మీద చర్చించండి, అది ప్రజల్లో పట్టుకెళ్ళండి, కాగితాలు ఇవ్వండి, వ్యవహారం చేయండి.
అది వాళ్ళు చెప్పినటువంటి పని, అది పెద్ద పని, పెద్ద వ్యవహారం, పెద్ద ఏదో లాభం అని వాళ్ళు అనుకుంటున్నారు. మన గ్రామ స్థాయిలో మనం చూస్తే మొక్కుబడి మీటింగ్ పెట్టాం, కూర్చున్నాం, టీలు తాగాం, ఈ ఖైదీలో చెప్పండి అదే అలాగే పౌడర్ పడాడు ఫోటో తీసుకొని ఫోటో పెట్టారు, అయిపోయింది అంతే. దానివల్ల ఏది తొడ్డానికి వస్తారు, శనివారం వస్తారు అధికారులు, అందరూ షీపులు పెట్టుకుంటారు, ఫోటో తీసుకుంటారు, అయిపోయింది. స్వచ్ఛాంధ్ర వాళ్ళు చెప్పేస్తాను వీళ్ళు చేసేస్తుంటారు. అది కాదు, మరి ఎలా గ్రామ స్థాయిలో వీళ్ళకి వీళ్ళు డెసిషన్ తీసుకొని శుభ్రంగా ఉంచాలి, వీధిని శుభ్రంగా ఉంచాలి, కాలంలో అందరికీ మంచినీళ్ళు ఇవ్వాలా, అందరూ ఇట్లా ఎలాగాల, గ్రామంలో ఇంకా డెవలప్మెంట్ ఏం కావాలన్న ఆలోచన ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చి తయారైతే రావాలి. అలా చెయ్యి, తప్పులేదు. ఆ పరిస్థితి తీసురా. మీరు నువ్వు తొట్టమంటావా, ఏడు తొట్టమో ఫోటో తీసుకొని పెట్టావు. మీరు ఆశించేది ఏంటంటే గ్రామ లెవెల్లో అధిష్టానం చెప్పకపోయినా చెప్పినా అధిష్టానం పెట్టడం కాదు, వీళ్ళకి రావాలి ఆలోచన. స్థానికంగా ఎవరైనా మీరు పెట్టాలి వాళ్ళకి, ఈ రకంగా శుభ్రం చేస్తున్నామని చెప్పేసి. మాకు చేపలు పెడుతుంటారు, వాళ్ళకి డబ్బులు ఉండవు, వాళ్ళు నాడు పని చేస్తారు, నాడు పని చేయరు. వాళ్ళు కూడా పొద్దున్నే వస్తారు, గడ్డి కనపడతారు, వాళ్ళు ఎక్కడ టీ తాగేస్తారు, ఆగిపోతారు. ఏంటి ఇదంతా సిస్టమేటిక్ గా ఉండాలంటే మీరు కష్టపడాలి, అంతా కష్టపడడానికి అసలు అవుతుంది అంటారు సార్. మీరు అన్నది ఏంటంటే కింద ఏదైనా ఉదాహరణకి ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి, పైన ఉన్నవాడిది ఏదైనా డబ్బు ఉన్నవాడిది ఇదని, లేకపోతే అధికారం ఉన్నవాడిది ఇది అన్న సిచ్యువేషన్ లో ఇలాంటి కాలంలో ఉన్నప్పుడు చిన్నోడు కిందోడు చెప్పిన మాట అది వాళ్ళ దృష్టికి వెళ్ళినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఏ స్థాయిలో ఉన్నవాడు ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకొని అమలు చేయడానికి వాడు సిద్ధంగా ఉండి ఆడు కార్యక్రమం రూపొందించుకొని వ్యవహారం చేస్తే అది ఒక రకంగా ఉంటుందండి. కలెక్టర్ ఉద్యోగం నాడు చీమినట్టు చూసేస్తే పని అయిపోద్ది. ఎంత పని పోడవేళ అవేళ ఎంత పని పోడండి. ఆ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళడమే, ఆ మండల ప్రెసిడెంట్ అందరూ వెళ్ళడమే, ఆ తహసీల్దార్లు అందరూ వెళ్ళడమే, ఆ స్టాఫ్లు అందరూ వెళ్ళడమే, ఇలా అందరూ వెళ్ళి ఫోటో తీసుకోవడం అయిపోయింది అంతే. ఇంకా ఇచ్చి చేసినటువంటి పని ఏంటంటే ఇలా అందరి పనులు చెడదింగుతుంది వచ్చి. ఆయన ఏంటంటే చూసి అక్కడి నుంచి ఒక పర్యవేక్షణ, ఎండి వాళ్ళు వెళ్తున్నారా లేదా చూస్తున్నారా లేదా, ఎండిఓ పర్యవేక్షణ, పంచాయతీలు చేస్తున్నారా లేదో చూడడం పర్యవేక్షణ, ఆ పంచాయతీలు అన్ని వీధుల్లోనే అన్ని వ్యవహారాలు శుభ్రం చేస్తున్నారా లేదా చూడడం అన్నది ఒక పర్యవేక్షణ. చేసేవాడు చేయాలి కానీ బారిపోటు చేసే పని, సీపర్ చేసే పని ఆ మంత్రి వచ్చి సీపు పెట్టుకునో, లేదంటే ఆ సీఎం వచ్చి సీపు పెట్టుకునో, లేదా కలెక్టర్ వచ్చుకునో సీపు పెట్టుకుంటే అది ఏం సక్సెస్ అవుతుంది? అది వాళ్ళు చేసే పని అదే, వాళ్ళు చేసే పని అది కాదు, పర్యవేక్షణ ఉండాలి. ఎక్కడ ఏ ఎండిఓ తప్పు చేశాడు, వెళ్ళలేదు, పలానా దగ్గర పని అవ్వలేదు అంటే ఎండిఓ ఒక వార్నింగ్ ఇస్తే, ఎండిఓ సెక్రటరీ వార్నింగ్ ఇస్తే, సెక్రటరీ స్టాఫ్ మీద పడితే స్టాఫ్ అంతా కూడా వాళ్ళే ఊరి మీద పడవా, లేకపోతే చేపల మీద పడవా, లేకపోతే ఇంకోటి పెట్టి వాళ్ళ ఓటుపోట్లన్నీ తీసుకొని వాళ్ళ ఓటుపోట్లన్నీ మళ్ళీ వాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళ మీద పడితే వాళ్ళు ఏం రెక్టిఫై చేస్తారు. అంతేగాని అంటే ఏం చేసి ఆల్రెడీ పెట్టి అదే వాళ్ళ ఉద్దేశం కూడా అంటే మనమే చేస్తున్నాం కాబట్టి మనం చూసి చేస్తారు, నేర్చుకుంటారనే భావంతోనే చేస్తున్నారు. అది కరెక్టే, వాళ్ళు చూసి నేర్చుకున్నారు. ఇది ఏది వాళ్ళు వచ్చి సీపు పెట్టుకుంటున్నారు, ఫోటో తీసుకుంటున్నారు, ఇది అదే పని చేస్తున్నారు. అంతేగాని అసలు దాన్ని చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యి అయ్యో మనిషి వచ్చిన సీపు పెట్టుకున్నాడు, అది మనం అందరం చాలా కష్టపడాలి చేయాలంటారు. ఆయనకంటే ఇంకా మనం స్టైల్గా పట్టుకుందాం, ఇంకా స్టైల్గా పట్టుకొని ఫోటో తీసుకొని పోతుంటాం. దానివల్ల సుఖం ఏంటి? పర్యవేక్షణ ఉండాలంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళక్కర్లేదు, వాళ్ళు వెళ్ళక్కర్లేదు. పర్యవేక్షణ వాళ్ళు కనిపెట్టి ఇప్పుడు బోల్డంతా ఇది వచ్చింది, అక్కడ కూర్చుంటే మొత్తం సమస్తం అంత క్లియర్ కనపడుతుంది. ఎక్కడేం జరుగుతుందో, ఏ ఎండిఓ ఏం చేస్తున్నాడు, ఏ తహసీల్దార్ ఏం చేస్తున్నాడు, ఆ ఎండిఓ కింద స్టాఫ్ ఏం చేస్తున్నారో, ఆ గ్రామాల్లో ఉన్న స్టాఫ్లు ఏం చేస్తున్నారో, ఆ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్లు ఏం చేస్తున్నారో, ఆ ఇంజనీరింగ్ ఏం చేస్తున్నారో, ఇవన్నీ ఎక్కడికెక్కడ క్లియర్గా ఉన్నాయి. అవన్నీ జాగ్రత్తగా వినియోగించి వ్యవహారం చేసి వ్యవహారం చేసి అక్కడ కూర్చొని తీసి వ్యవహారం చేసి దేవరాపల్లి ఈ డ్యామేజ్ ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు, ఎంఆర్ఓ ఎక్కడ ఉంది, వీళ్ళ కార్యక్రమం ఏం చేస్తున్నావు, ఇదేం చేస్తున్నావు, అదేం చేస్తున్నావు, అమ్మూరి మనం కనపడతాం నా కొడుకు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే భయంగా ఉంటారు. వాళ్ళు భయంగా ఉండి వాళ్ళ పనులు చేస్తారు. వాళ్ళు వచ్చేటంటే పనులు పాడు చేస్తారు, దొంగ మోపుతారు. వీళ్ళకి దానివల్ల లాభం లేదు, 100% లేదు. ఎంత నష్టమో వాళ్ళు ఇస్తేనే. వాళ్ళు రావడమే 10 కార్లు 20 కార్లు తీసుకొస్తారు, గవర్నమెంట్ కార్లు. 40-50 మంది ఉద్యోగస్తులు వస్తారు వెనకాల. ఇక్కడ 1000 మంది ఏమో ఉద్యోగస్తులు ఉంటారు.
వీళ్ళందరి పని పడే, వాళ్ళందరి పని పడే, వాళ్ళందరి పని పడే. పర్యవేక్షణ చేసేవాడు చెయ్యాలి. మంగళవాడు పని మంగళవాడు చేయాలా, సేపర్ పని సేపర్ చేయాలా, పేషెంట్ పని పేషెంట్ చేయాలా, సెక్రటరీ పని సెక్రటరీ చేయాలా, ఎండో పని అప్పుడే చేయాలా. ఎవరి పనులు వాళ్ళు చేసేలాగా వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళకి అధికారం కూడా తప్పలేదు. మండల పరిధిలో మండలానికి అధికారం ఇవి, పంచాయతీ లెవెల్లో పంచాయతీకి అధికారం ఇవి. మరి చేయవలసిన పరిస్థితి ఉంది. చేస్తే ఒక రకంగా అది సరైన పద్ధతిలో సక్సెస్ అవుతుంది. అది ఇన్ని సంవత్సరాలు సీనియారిటీ ఉన్న మరి అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు అలా చెయ్యలేరు అంటారా, లేకపోతే అధిష్టానం ప్రాబ్లం అంటారా? పార్టీ సిస్టమే సిస్టమ్. మనం ఇప్పుడు ఏంటిదంటే పరిపాలన సిస్టమ్, పార్టీ సిస్టమ్ వేరు వేరుగా పోతున్నాయి. వాళ్ళు అనుకున్నదే కరెక్టే కానీ అది కింద లెవెల్లో జరగలేదు అంటారు. వాళ్ళు అనుకోవడమే కరెక్ట్ కాదు. వాళ్ళు అనుకోవడం ఏంటి, కింద స్థాయిలో రావడం ఏంటి. కింద స్థాయిలో ఈ స్థాయి నుంచి జాగ్రత్తగా ప్రతి ఓటర్కి న్యాయం జరగాల, ప్రతి గ్రామానికి న్యాయం జరగాల, ప్రతి సంస్థకి న్యాయం జరగాల అన్నటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్లాలండి. వాళ్ళు అక్కడి నుంచి ఏదో ఆదేశించేసి వ్యవహారం చేసి జెండా వనం చేసేసి జెండా పొడి వేసుకుంటూ నాకు చుట్టూ చేరేయడం అయిపోయింది. అంతే. ఇంకా అలా తయారవుతుంది. వీడియో కాన్ఫరెన్స్ పెడతారు, అది ఎక్కడున్నా వీడియో చెప్తారు, ఎక్కడున్నా కనబడతాడు. ఆటోమేటిక్ రూమ్ లో ఉంటుంది, ఇళ్ళలో ఉంటుంది. ఈడు వీడియో కాన్ఫరెన్స్ ఆడి వీడియో కాన్ఫరెన్స్ అటు పరిగితే వీడియో ఏదో అడిగితే సమాధానం అయిపోయింది. అంతే. ఎంతమంది అడుగుతాడు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి, ఏదో గంట అరగంట ఏదో ఆయనకున్నటువంటి భావాలు చెప్పుకెళ్తూ ఉంటాడు. అవి వెంటనే దాని ద్వారా అడుగుతాడు, వాడు సమాధానం చెప్తారు, తెలిసింది. దాని ద్వారా పని అవుతుందని పర్యవేక్షణ ఉండాలి. దానికి పర్యవేక్షణ భయం ఉండాలి ప్రతి ఒక్కడికి. ప్రతి ఒక్కడు పని చేయాల. నేను చేసేటంటే ఒకటే కాదు, ఇవాళ ఈనాడు పేపర్లో వేశారు. నిన్న ఏది రాత్రి 8:30కి ఆర్కే డిబేట్. వాడు రాట అన్నాడు, ఎన్ని కోట్లు ఇస్తున్నారు ఈ ఏది ప్రైవేట్ హాస్పిటల్కి, కొంత షేరు ఎంతకి, కొంత షేరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు కేటాయించలేకపోతున్నాడు అడుగుతున్నాడు. అంటే ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వమే ఎందుకు చేయలేదన్నదా? ప్రైవేటీకరణ కాదు, ప్రైవేటీకరణ నుంచి తప్పులేదు. ప్రభుత్వం తాలూకా ఆఫీసులు ఉన్నాయి కదా. ఇంత కేజీహెచ్కి ఉన్నటువంటి సదుపాయాలు ఉన్నది ప్రైవేట్కి ఎక్కడైనా ఉండేది ఈ భారతదేశంలో లేదు. నేను ఇది అడుగడిపోతుంది. ఎక్కడో 10 సెంట్లో కట్టుకుని వ్యవహారం చేసేసి అటు ఏమో 10 కోట్లు కాదు 100 ఎకరాలు సంపాదించేస్తాడు, 10 దేశాలు వెళ్ళిపోతున్నాడు, 10 వ్యవహారాలు చేసిపోతున్నాడు, రకరకాలు చేసిపోతున్నాడు. ఒక డాటా డెవలప్ చేస్తే అలా ఉంది. అది గవర్నమెంట్ తొమ్మడలు ఎందుకు చేయలేకపోతున్నాడు అని అడిగాడు. నిజం. ఒక స్కూలే కొద్ది తయారవుతుంది ఇప్పుడు. స్కూల్ పోటీతత్వం వచ్చింది. ప్రైవేట్ స్కూల్తో పాటు గవర్నమెంట్ స్కూల్స్ కూడా కొంత ఇంచేదంటే వాళ్ళు లంచాలు తీసుకోవడానికి అవ్వదు. టైం టు టైం రావాలా, టైంకి పోవాలా, సిస్టమేటిక్ గా పోవాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ఉన్న టైంలో వినియోగించగలి పిల్లలు చెప్పుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు చూసుకొని వాళ్ళ వ్యాపారాలు చూసుకొని వాళ్ళ వ్యాపారం చూసుకోవడానికి 80 రూపాయలు కూడా ఎత్తర పోదాం అది చూస్తాను ఎత్తు కొంతమంది. దానిలో భాగంగా వైద్యం లేదంటారు. అయితే వైద్యం దానిలాగా వైద్యమే కాదు, అసలు ఏంటంటే అవకాశాలు వీళ్ళు కల్పించాలి కదా. ప్రైవేట్ హాస్పిటల్కి అన్ని కోట్లు వ్యవహారాలు బకాయిలు పడిపోవడం ఎందుకు, అన్ని కోట్లు బకాయిలు పడిపోవడం ఎందుకండి? వాళ్ళు ఏమో మేము వైద్యం జీవనాలు ఏమో వీళ్ళకేమో కబురు చెప్పడం ఏంటి? అంతే కదా వాస్తవం. అయితే ఇప్పుడు 17 కాలేజీలు ఎన్నో మన పెట్టారు. పెట్టు పెద్ద హాస్పిటల్ తయారు చేయి, పెద్ద కాలేజీలు పెట్టు, తయారు చేయి. ఆ పిల్లలందరినీ కూడా ఇందులో పనిచేసేలా చట్టం తయారు చేయండి. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి అక్కడ. దాంతోపాటు ఉద్యోగం ఇస్తూ నీ పరిస్థితి ఇది 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేయవలసిందే. పెట్టు, నీ జీతం నీకు ఇస్తాం, నువ్వు బారిపోవడం లేదు. నువ్వు అలా బారిపోతే వెనక ముందు తీసుకున్న జీతం అంతా కూడా కట్టిస్తాం అన్న పద్ధతిలో ఏదో కండిషన్ పెట్టు. ఒక అలవాటు ఉంది ఆ దగ్గర. నేను చదువుకున్నాను, నేను దిగేసేసి ఎక్కడికో పోతున్నాను, ఏదో 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు సీట్ సంపాదించేస్తున్నాను, కొనేసుకుంటాను, దానిలో షర్ట్స్కోప్ పెట్టేసుకుంటున్నాను, ఆఫీస్ పెట్టేసుకున్నాను. అక్కడి నుంచి ఆపరేషన్లో మంచిగా చెడ్డ వ్యవహారం అలా చేసి నేను ఏం చేస్తాను హాస్పిటల్ అంతాను.
ఆఫ్టర్ కుర్రోడిని అది కరెక్ట్. గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టి గవర్నమెంట్లో పనిచేసి కుర్రోళ్ళందరినీ వాళ్ళ సీట్లు ఇచ్చి చదివించి వ్యవహారం చేసి వాళ్ళందరినీ వినియోగించి కార్యక్రమం చేసి ఈ కేజీఎస్లోను అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లోను నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లోను ఈ ఆపరేషన్ చేయలేరా? వాళ్ళు డాక్టర్లు కదా, డాక్టర్లు వేయలేరా? డాక్టర్లు లేకపోతే రాకపోవచ్చు, ప్రైవేట్ ఏం చేస్తా తెచ్చుకుంటారు కదా, పట్టరా నువ్వు పట్టరా, అవకాశం వాళ్ళకి బిల్లి అదే పెట్టుకుంటారు. అదే అడిగాడు ఏది జ్యోతి ఆర్కే. అవును. చేత ఏంటంటే ఉన్న వ్యవస్థలు బాగు చేయడం కోసం ఉన్న వ్యవస్థ ప్రైవేట్ ఎక్కడైనా కూడా డెవలప్ అయిపోయి ఊరికి ఎదిగిపోతుంది. గవర్నమెంట్ అయితే అది ఎందుకు కావాలి దాన్ని అధోగతి పాల్పడేస్తుంది. స్టీల్ ప్లాంట్ ఏమవుతుంది ఇక మన ఇది చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఏమైంది? ఎన్ని జీతాలు ఎత్తారు, ఎన్ని బిల్డింగ్లు, ఎంత ఎంత వ్యవహారం, అందులో ఆఫీసులు ఎంతమంది, జీతాలు ఎంతమంది, ఎందుకు వరకు వస్తుంది, ఎందుకు చేస్తున్నారు? అంటే అలా జీతాలు ఇచ్చుకుంటా అలాగ అప్పులు తీసుకుంటా గవర్నమెంట్ సాయం తీసుకుంటా ఉంటే వీళ్ళు షో చేస్తూ ఉంటారు. ఎందుకు కావలేదని చేతి చేయలేకపోతే తీసిపారే నష్టం అవుతుంది. ఎలాగైనా జీతాలు తీసుకోండి పని లేకపోతే సరే తీసిపారేసేది మరొక మార్గం పెడదాన్ని లేదా వాళ్ళకే పని చెప్పి ఇంకో పని పెట్టి ఆ రకమైన ఆలోచన ఎందుకు వెళ్తాను నేను. ఇటువంటి వ్యవహారాల్లో బొరపెట్టి వ్యవహారం చేసి కార్యక్రమం చేయాలండి. ఇవన్నీ దిగమని పోయిలో ఒకేయడం, మళ్ళా ప్రైవేట్ వాడికి ఇచ్చేయడం, ప్రైవేట్ వాడు మళ్ళా కోట్లు సంపాదించేసుకోవడం. ఏంటిది వ్యవస్థలో ఎంత 300 కోట్లు, 500 కోట్లు, 1500 కోట్లు, 3000 కోట్లు ఇది ఎక్స్ట్రా ఇస్టిమేట్లో చూపించేసుకోవడం, అవి జాగ్రత్తగా పంచుకోవడం, ఇదొక వ్యవహారం. ఈ మధ్య జరుగుతుంది. ఈ మధ్య కాదు, మొట్టమొదటి జరిగే అంతా ఈ మధ్య కొత్త ఏం కాదు. ఎందుకంటే అయితే ఒక ఇది ఇస్తే ఫారం దండిపోతుంది, ఇలా వచ్చిన కారం కడితే దండిపోతుంది. అక్కడికి వెళ్ళి ఆ కారంలో కట్టు బోల్డ్ అవుతా నీకు మిగిలిపోయి అంటారు. ఏంటంటే మనం వ్యవస్థ మార్చడానికి కావాల్సినటువంటి ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. అవన్నీ మార్చుకుంటే వ్యవహారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెచ్చి అక్కడ ఎక్కడికెక్కడికో పోయి తెచ్చేసి వ్యవహారం చేసి కార్యక్రమం చేసేస్తున్నారు, నాకు తెచ్చేస్తున్నారు, వీళ్ళు భూములు ఇచ్చేస్తున్నారు, ఇంకోటి చేసేస్తున్నారు. మన పవన్ కళ్యాణ్ అడిగాడు, ఏది మీటింగ్లో అడిగాడు, మంచి మాట అడిగాడు. ఏ సందర్భంలో? మీటింగ్ లో ఆ వైజాగ్ ఏదో గూగుల్ కంపెనీ తాలూకా దాన్ని అటాచ్మెంట్ ఇంకోటి ఉందండి. ఆడేదో బుద్ధం కోరుకులు కోరుతున్నాడు, ఆల్ స్టాఫ్ చేసుకుంటాడట, ఆల్ వ్యవహారం చేసుకుంటాడట. వాళ్ళకేమో ప్రతి సంవత్సరం దీనికి అద్దె గట్ట పెంచడం గట్ట లేదట, 30 సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా పెంచడానికి లేదట, అయ్యండి ఇయ్యండి అని చెప్పేసి ఆడేదో పెట్టాడు, వ్యవహారం చేసాడని మా మీటింగ్ లో చెప్పేవాడు అధికారులు. ఏంటి మనకేం బుద్ధిగారం ఉందా లేదా, అసలు మన వాళ్ళు జాబ్ వేస్తుందా లేదా, అటు ప్రతి సంవత్సరం ఏది అద్దె గట్ట అధ్యక్ష చేస్తుందా లేదా, ఆడికి ఏం చేస్తున్నాడు, ఆడు మన కోసం వచ్చాడా మనం ఆడి కోసంగానే ఉన్నామా అని సూటిగా ప్రశ్నించినట్టు. ఏంటి అలాగా ఉండాలంటారు, కంపల్సరీ ఉండాలండి. ఆ టైప్ ఆఫ్ వెళ్తేనే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇంచుమించు 1 జిల్లా 2 జిల్లాల్లో ఉన్నటువంటి కింద స్థాయి ఉన్నటువంటి అందరూ ఫ్రాడ్ చేసిన జరిగేది. ఆఫ్టర్ ఒక గూగుల్ కంపెనీ కూడా లేదా సంబంధించిన కంపెనీ కూడా ఇంకొకడో లేదా ఎవడో ఇంకొకడు ఆడు ఫ్రాడ్కి ఎన్ని కలిపే చాలు. ఈ 100 సంవత్సరాలు చేసిన ఫ్రాడ్ అంతా కూడా 1 సంవత్సరం ఫ్రాడ్ చాలు. అలా పోతుంది గవర్నమెంట్ తాలూకా వ్యవహారం అంతా, అలా నష్టపోతుంది. విధి విధానాలు బాగోకపోతే ఇప్పుడు ట్రాక్ మారుతాం, ట్రాక్ తప్పిపోతున్నాయి. సో మరి ఎలా ఏం చేస్తాం లాస్ట్ ఫైనల్ గా ఒక ఎమ్మెల్యే విధి విధానాలు కానీ బాధ్యతలు కానీ ఇలా ఉంటే అది ఎమ్మెల్యే చేసే పనులు కాదు. ఇప్పుడు మనం అనుకున్న ఏ కూడా ప్రభుత్వ వ్యవహారం చేయవలసిన పనులు అయ్యండి. ఎమ్మెల్యే ఎంతవరకు అంటే ఇక్కడ ఎక్కడ సమస్యలు ఏ గుర్తించడం, వ్యవహారం చేయడం, ఏమైనా అవుతున్నాయి లేదా, ఇంకేం గ్రాంట్లు ఎక్కడి నుంచి తేవాలా, ఏంటంటే ఏ ప్రతిపాదనలు పంపడం, ఆఫీసులు వ్యవహారాలు చేయడం, రోడ్లను బిల్డింగ్లను మరొకటి ఏ ఉంటాయి. ఇదంటి మీద దృష్టి పెట్టి
లోటుపాట్లు లేకుండా ఆ గ్రామానికి లోటుపాటు ఉంది, ఈ గ్రామానికి లోటుపాటు ఉంది, ఆ రోడ్డు లోటుపాటు ఉంది, ఇది ఇక్కడ ఈ లోటుపాటు ఉంది, అక్కడ ఫ్యాక్టరీ లోటుపాటు ఉంది, ఇలాంటి లోటుపాట్లు అన్ని గుర్తించి అట్లా సరి చేయవలసినటువంటి బాధ్యత ఏంది. ఎందుకని ఎవరినో కంపెనీలో తీసుకొచ్చి వ్యవహారం చేసే పరిస్థితి ఇది కాదు కదా. అది వాళ్ళది ఆ స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో వ్యవహారం. ఎవడో లోకేష్ ఇద్దరు పడతారు పోవట్లేని, ఎవరినో తెచ్చిపెట్టడం, వ్యవహారం చేయడం, కార్యక్రమం మంచి చేయడం అంతాను. అమరావతి ఎలా డెవలప్ చేయాలా, ఇది ఈ ఆకట్ని ఎలా దీన్ని తయారు చేయాలా, వ్యవహారం చేయాలా, ఎక్కడి నుంచి అప్పు తేవాలా, ఎక్కడి నుంచి పెట్టాలా, ఏ సంస్థలు చేయాలి, ఏ సంస్థలు చేయాలన్నది ఇవాళ ఇంకా ఏంటంటే దాంట్లోనే పెద్ద ఫ్రాడ్ అయిపోయింది గతంలో. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో ఆ ఫ్రాడ్ ఉండదు. అలా కంపెనీలు తెచ్చి వాళ్ళ దగ్గర పీసీలు తీసుకోవడం, వ్యవహారం చేసుకోవడం అన్నది ఉండదు వాళ్ళ దగ్గర. వీళ్ళు డెవలప్మెంట్ మీద ఆలోచన చేస్తూ ఉంటారు ఇప్పుడు పార్టీ. ఇప్పుడు మన బాధ అదే, ఇంత ఖచ్చితంగా ఉండి ఇంత మంచి పనులు చేసి ఎంత వ్యవహారం చేసి ఎందుకు ఓడిపోతున్నాం? కారణం మనం ఎత్తుక్కోవడం కోసం ఇప్పుడు ఈ బాధలన్నీ. ఇట్లన్నిటిని కూడా కళ్ళే పెట్టాలంటే ఏం చేయాలి? పార్టీ 10 కాలాల పాటు ఉండాలంటే ఏం చేయాలి? అది మనకున్న స్థాయిలో, మనకున్న వ్యవహారంలో, మనకున్న ఆలోచన కొద్ది, మనకున్న నాలెడ్జ్ ప్రకారంగా అవి మనం మాట్లాడుకుంటున్నాం. మనం ఇవన్నీ క్రోడీకరించి ఒకసారి పెద్ద దగ్గర తీసుకెళ్దాం అన్నట్టు ఆలోచన. సార్ అంటే మన ఛానల్ చూసి ఒక వ్యూవర్ ఒక క్వశ్చన్ వేసాడు. ఏంటంటే ఎవరి స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ స్థాయిలో అడిగితే అది గౌరవప్రదంగా ఉంటుంది. ఏంటంటే ఇంతకుముందు మనం ఒక దాంట్లో చెప్పి మీరు ఎమ్మెల్యే అని ప్రస్తావించి ఎగ్జాంపుల్ చెప్పారు. ఎగ్జాంపుల్ కింద తీసుకొని చెప్పిన దాంట్లో ఏంటంటే ఆయన అడిగింది, అసలు మీరే స్థిరంగా లేనప్పుడు ఎదుటి వాళ్ళని అడగడానికి కారణం అది మీ అంతరాత్మ మీరు ప్రశ్నించుకోవాలి. అసలు మీరే కరెక్ట్ కాదు, మీరే అంటే మళ్ళీ ప్రస్తావించాల్సి వస్తుంది. మీరు ఇంతకుముందు ఇది ఇచ్చేసారని జెడ్పీటీసీ ఏదో దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నాం. జెడ్పీటీసీ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఆయా పరిస్థితులు, ఆయా వ్యవహారాలు, అది చేసింది మా కోళ్ళు, దాని బాధలు దానికి ఉన్నాయి, వ్యవహారం ఉన్నాయి, ఏదో జరిగింది, వ్యవహారం జరిగింది, బేస్ చేసుకుని అది కరెక్ట్ కాదనేది అది అనర్హత కాదు. అది ఉన్న ఆలోచన, ఉన్న సమస్యను గుర్తించడానికి చెప్పడానికి అది అనర్హత కాదు. అది అనర్హతే. దేనికి? మన కుటుంబంలో మనిషి ఇలా చేసింది కాబట్టి ఆ కుటుంబంలో తర్వాత ఏదైనా పోర్ట్ఫోలియో ఇవ్వడానికి కొద్దిగా వెనక ముందు పడతారు. దాని గురించి అది ఏమైనా ఉండాలి. మనం మాట్లాడడానికి, మన యథార్థాలు మాట్లాడుకోవడానికి, వ్యవహారం చేయడానికి మనం ఎక్కడ నోరు మూసి కూర్చుంటామండి. అదే ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడిస్తా, ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబు గురించి మాట్లాడుకోలేదా, లోకేష్ గారు మాట్లాడుకోలేదా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకోలేదా? ఎమ్మెల్యే దేవుడా, రావడా, భీముడా ఏంటి? మనం చచ్చి పెట్టుకోవడం, ఏ కాలం చచ్చి పెట్టుకుంటాం కదా, చర్చలు అన్నీ వస్తాయి. అవి ఎమ్మెల్యేకి గొప్పగా వస్తుంది, మాటలు గొప్పగా ఉంటాయి. ఇంకా ఎమ్మెల్యే మనల్ని బాగా చూస్తాడు, మనకు బాగా ప్రయత్నిస్తాడని ఆలోచించాలనుకున్న మాటలు అంతేగాని అంతకంటే